నంద్యాలలో ఘనంగా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి సంక్షేమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు నిత్య శ్రామికుల్లా పనిచేస్తున్న చంద్రబాబుకు మద్దతుగా ప్రతి నాయకుడు కార్యకర్త నిలవాలని కోరారు. వాళ్ళ మిత్ర బృందం ఈ కేసును ఏర్పాటు చేయడం జరిగింది. జాకీర్కు అభినందనలు తెలుపుతున్నారు మంత్రివర్యులు. ఆటోనగర్ జాకీర్ ఆధ్వర్యంలో ఈ నాయకులు మన ఆశాజ్యోతి, మన మార్గదర్శకులు 76వ జయంతి సందర్భంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున 76 సంవత్సరాల కేకును తీసుకొచ్చి 76 కేజీలు కేకును తీసుకొచ్చి అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఈరోజు కేకును కట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా విధాతలు, మా మిత్రులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులైనటువంటి వారందరికీ నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో నేను ఉండడం జరిగింది. 1982 నుంచి ఉండి దాదాపుగా ఇప్పటికీ 46-40 సంవత్సరాల నుంచి కూడా ఒకే పార్టీలో ఉంటూ పనిచేసిన వ్యక్తి. మరి రాయలసీమలో నేను ఎవరు లేరు అనుకుంటాడు బహుశా. అందరూ కూడా అటు ఇటు వచ్చిన వాళ్ళే కానీ నేను మాత్రం తెలుగుదేశం పార్టీ అంటి పెట్టుకొని చంద్రబాబు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకత్వంలో ఒక సుశిక్షితులైన సిన్సియర్ డెడికేటెడ్ కార్యకర్తగా పనిచేస్తూ ఈరోజు ఈ పార్టీ నాకు చంద్రబాబు ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఈరోజు ఒక మంచి అవకాశాన్ని కలిగించి మన ప్రాంతం మనం వచ్చే అధికారం వచ్చిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయాలా, ఏ సంక్షేమ కార్యక్రమం చేయాలా. చంద్రబాబు నాయుడు గారు అయితే అవిశ్రాంతిగా పోరాడుతూనే ఉన్నారు. ఆయన పని 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 అభివృద్ధి 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 ఈ రెండంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా సుఖపడే జీవితంలో ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా, సంక్షేమ కార్యక్రమాలు చేయాలా, ప్రజల అందుబాటులో ఉండాలా అనేది ఆయన కోరిక. ఈ రోజు వరకు కూడా మన 40 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా మన కార్యకర్తలు కానీ, శ్రేయ విలాసులు కానీ అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి పార్టీలు ఇప్పుడు కూడా శిక్షణా తరగతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో అయితే చెప్పాను నేను, గతంలో కూడా దాదాపుగా 35 సంవత్సరాల క్రితం మేమందరం కూడా శిక్షణా తరగతులు ఏర్పాటు చేశాం. మహానందిలో కానీ అదేవిధంగా కాలబుగ్గలు కూడా శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి కార్యకర్తలకంతా సుశిక్షితులైన కార్యకర్తలుగా ఏర్పాటు చేసిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీగా ఉండి ఈ రాష్ట్రాన్ని మన ఇంత అభివృద్ధులు తీసుకురావాలని కారణభూతులైన వారు. కాబట్టి ఆయన గురించి ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం లే. వాటితో పాటు నేను పనిచేస్తా ఉండా. వాటితో పాటు నేను ఈ రోజు దాదాపుగా గతంలో కానీ ఇప్పుడు కానీ మరి ఈ రోజు వరకు కూడా మన కేబినెట్ ఒక మంత్రిగా నాకు అవకాశం కలిగించి మరి ఈ రోజు మీ అందరికీ కూడా సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు చంద్రబాబు అంటేనే ఒక అభివృద్ధి. నేషనల్ ఫ్రంట్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా మన రాష్ట్ర వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమమే మన దృష్టి అని చెప్పారు జరిగింది. ఆ రోజు రాష్ట్రం హైదరాబాద్ మన రాష్ట్రం కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి చేయాలా. హైదరాబాద్ మన రాష్ట్ర కేంద్రం కాబట్టి డిస్ట్రిక్ట్ మన రాష్ట్రానికి క్యాపిటల్ కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఏ రకంగా బెంగళూరు పోతా